నమస్కారం. నిన్న అంబాలాలో ఫ్రాన్స్ నుంచి 5 రఫాల్ విమానాలు, యుద్ధ విమానాలు వచ్చినప్పటి నుంచి దేశంలోని మీడియా అంతా చాలా ఎక్సైట్ అయిపోయారు. దాని గురించి ఎన్నో డిస్కషన్స్, ఎన్నో విజువల్స్ పలు టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రఫాల్ విమానం, దాని విశిష్టత ఏమిటి, అది రావడం వల్ల భారతదేశానికి ఎటువంటి లాభాలు చేకూరుతాయి, వీటి గురించి మనం విశ్లేషిద్దాం. రఫాల్ విమానం ప్రస్తుతం యుద్ధ విమానాలు అమ్మే మార్కెట్లో లేటెస్ట్ వెర్షన్. అది ఫ్రెంచ్ వాళ్ళది, దసాల్ట్ అనే కంపెనీ వాళ్ళది. వాళ్ళు ఇండియాకి స్పెసిఫిక్గా ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలో అవి చేసి కొంచెం ఖరీదు ఎక్కువైనప్పటికీ 36 విమానాలుకి ఆర్డర్ పొందారు. అందులో ఇప్పటి వరకు 5 విమానాలు వచ్చాయి, ఇంకా 31 విమానాలు రావాలి. ఇది ఒరిజినల్గా 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేస్తున్న కాలంలో ఈ విమానాన్ని, రఫాల్ విమానాన్ని కొనాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే నిజంగా ఒక దేశపు ఎయిర్ ఫోర్స్లో దాన్ని టు మేక్ ఎ డిఫరెన్స్ అంటే చాలా విమానాలు ఉంటే బాగుంటుంది. అందువల్ల 126 విమానాలకి బేరం ఆడారు. అయితే మరి ఏదో కారణాల వల్ల అది ఫైనలైజ్ కాలేదు. ఇంతలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అప్పుడే 6 ఏళ్ళు దాటిపోయింది. ఈ తరుణంలో 2016లో ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు, సరే మాకు 126 అక్కర్లేదు కానీ 36 కావాలి అంటే వాళ్ళు ధర ఏదో చెప్పారు. అప్పటికి మరి ధర పెరిగిపోయింది. ఆ ధరకు సరే ఒప్పుకుంటాము అని ఆర్డర్ ప్లేస్ చేశారు. దాని పర్యవసానమే నిన్న 5 రఫాల్ విమానాలు రావడం. ఈ రఫాల్ విమానాల గొప్పతనం ఏమిటి అంటే, ఇవి శబ్దం ఎంత వేగంగా వెళుతుందో, ద స్పీడ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, దానికి 4 రెట్ల స్పీడ్తో వెళుతుంది ఈ విమానం. అంటే సుమారు 2200 కిలోమీటర్లు పెర్ అవర్ స్పీడ్తో వెళుతుంది. దీనికి మనం ఆర్డర్ చేసిన వెర్షన్లో ఎలక్ట్రానిక్స్, వెపనరీ, మిసైల్స్ అవి కూడా ది హయ్యెస్ట్ ఆర్డర్ పాసిబుల్. ప్రపంచంలో ఏ దేశానికన్నా అంతకంటే ఇంకా గొప్ప విమానం లేనిది మనం ఆర్డర్ చేసాము. అవి వచ్చాయి 5. దీనివల్ల చాలా ఉపయోగం పడుతుంది మన భారతదేశానికి ఇన్ డిఫెండింగ్ ఇండియా. ఇక రెండవ పాయింట్, గత 100 ఏళ్ళుగా జరుగుతున్న యుద్ధాలు అనలైజ్ చేస్తే, మొదటి ప్రపంచ యుద్ధంలో రోల్ ఆఫ్ ఇన్ఫెంట్రీ, ఆర్మీలో రకరకాల వింగ్స్ ఉంటాయి, అందులో ఇన్ఫెంట్రీ ప్రధానమైనది. ఆర్మర్డ్ కోర్ అంటే ట్యాంక్స్, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే బ్రిడ్జెస్, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడము, మైన్స్ పెట్టడము, అవన్నీ. ఆర్టిలరీ, పెద్ద పెద్ద గన్స్. మన టార్గెట్ మనకు కనబడకపోయినా 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని ఫైర్ చేయగలగడం. ఆ ఆర్టిలరీలోనే ఈ భాగం హావిట్జర్స్ అంటారు. అంటే కొండ ఉంటే కొండ అవతల సైడ్ కూడా పారాబాలిక్ ట్రెజెక్టరీలో శత్రువు టార్గెట్ ఏదైనా ఉంటే దాన్ని పేల్చివేయవచ్చు. ఈ బోఫోర్స్ అని స్వీడన్ నుంచి మనం తెచ్చుకున్నాం. అది కార్గిల్ యుద్ధంలో చాలా ఎక్కువ వాడాం. అది ఈ హావిట్జర్స్ కిందే వస్తాయి. సో ఆర్టిలరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి అన్ని రకాల్లోనూ ఇన్ఫెంట్రీ అనేది యాక్చువల్గా ముందు వెళ్ళి టెరిటరీని ఆక్యుపై చేస్తుంది. సో మొదటి ప్రపంచ యుద్ధంలో డిఫెన్స్కి ట్రెంచెస్ అంటే సుమారు 4 అడుగుల
లోతు ఉన్న కందకంలాడి తవ్వి అక్కడ నిలబడి తుపాకులను ఆ ఎడ్జ్ మీద పెట్టి ఫైర్ చేసేవాళ్ళు. ఎవరైనా అటాక్ చేయాలంటే వీళ్ళు ఫైరింగ్ చేస్తుంటే వాళ్ళు పడిపోతుండేవాళ్ళు. ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో చూసే ఉంటారు. అప్పుడప్పుడే 1914 నుంచి 1818 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడప్పుడే ఈ విమానాలు అంటూ ప్రపంచంలో వచ్చాయి. యుద్ధ విమానాలు చిన్నవి అప్పుడే మొదలయ్యాయి. బట్ మేజర్ రోల్ ఇన్ఫెంట్రీదే. ఇక రెండవ ప్రపంచ యుద్ధం 1939 to 1945కి వస్తే ఇన్ఫెంట్రీకి ప్రధానమైన రోల్ ఇచ్చిన ఎయిర్ ఫోర్స్కి చాలా క్రూషియల్ రోల్ ఉండింది. బాంబార్డ్మెంట్ బాగా చేయాలి, శత్రువు యొక్క టార్గెట్స్ అన్నీ నాశనం చేయాలి అంటే అది ఆక్యుపై చేయకుండానే విమానాలు పంపి చేయొచ్చు. సో అది బాగా వాడారు. అంతేకాకుండా ట్యాంక్స్ నార్త్ ఆఫ్రికా, ఈ లిబియా లాంటి దేశాల్లో ట్యాంక్స్ కూడా వాడారు డెజర్ట్ వార్ఫేర్లో. ఆ తర్వాత చిన్న సైజు యుద్ధం కొరియన్ వార్ 1950 to 53. అందులో రష్యా ప్రధానంగా చైనాతో కలిసి నార్త్ కొరియాని సపోర్ట్ చేసింది. ఈ సౌత్ కొరియాకి ముఖ్యంగా అమెరికా యొక్క సేనతో వాళ్ళు ఆ యుద్ధం చేశారు. అందులోకి విమానాలు బాగా వాడారు, ఇంకా నేవీ కూడా బాగా వాడారు. ఆ తర్వాత వియత్నాం యుద్ధం అయింది. అది చాలా కాలం అయింది, 1975కి ఎండ్ అయింది. అందులో గరిల్లా వార్ఫేర్ ముఖ్యం, బట్ విమానాలు కూడా వాడారు. ఆ తర్వాత 2001 నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజు వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. అందులో కూడా చాలా మటుకు ఈ విమానాలు, ఈ టెక్నికల్ వెపనరీ వాడారు. సో ఈ నేపథ్యంలో చైనాతో మనకు యుద్ధం అంటూ వస్తే మనకు ఎయిర్ ఫోర్స్ విల్ బి వెరీ కీ. ఎందుకంటే ఇన్ఫెంట్రీ వెళ్ళి నడిచి ఆక్యుపై చేయడం అంటే టైం కన్స్యూమింగ్. క్విక్గా ఏదో శత్రువుకి నష్టం చేయాలి అంటే ఖచ్చితంగా ఎయిర్ ఫోర్స్ ఇస్ నెసెసరీ. అందులోనూ వెరీ ఫాస్ట్గా వెళ్ళే రఫాల్ లాంటివి. అంతేకాకుండా మన దగ్గర సుమారు ఒక 400 మన ఓన్ పాతవి ఉన్నాయి. అంటే Su-7 రష్యన్వి, మిరాజ్, మిగ్స్, అలా రకరకాలు ఉన్నాయి మన దగ్గర. వాటితో పాటు ఈ యొక్క 5 కూడా ఉన్నాయి. సో దీంతో మొరాల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ బాగా ఎక్కువ అవుతుంది. అయితే ఇంత మాత్రాన నిజంగా వారికి వెళతావా అంటే ఇట్స్ ఎ డిటరెంట్ ఎఫెక్ట్. ఇప్పుడు ప్రస్తుతము చైనా భారత్ యొక్క LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో వెనక్కి వెళ్ళండి అని భారతదేశం చైనాకు చెబుతోంది. చైనా కొన్ని చోట్ల నిజంగానే వెళ్ళింది, 1 కిలోమీటర్ ఎంతో, కొన్ని చోట్ల ఇంకా వెళ్ళలేదు. ఈ యొక్క ప్యాంగాంగ్ త్సోలో ఉన్న ఫింగర్స్లో ఫింగర్ 4 నుంచి ఫింగర్ 5 వరకు వెళ్ళింది. అసలు 8 వరకు అది భారతదేశపు వెళ్ళేసేది, అది జరగలేదు. సో ఈ నేపథ్యంలో మనకు డిటరెన్స్ పెరగడం వల్ల కొంత ఖచ్చితంగా భారతదేశం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుద్ది. ఈ టాక్స్లో కూడా కొంత డిటర్మిన్డ్గా మాట్లాడగలదు, అది ఒక అడ్వాంటేజ్. అయితే 36 వస్తే అప్పుడు అదొక స్క్వాడ్రన్ కింద నిజంగానే క్రూషియల్ రోల్ ప్లే చేయగలదు. ఎప్పుడొకప్పుడు మన పాత విమానాలను రీప్లేస్ చేయడానికి మరి ఆ 126 విమానాలు కూడా కొనక తప్పదు. ఆ కొనడంలో 36 అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా పాలసీ కింద ఆ ఫ్రెంచ్ దసాల్ట్ కంపెనీ వాళ్ళు
ఆ విమానాల్ని ఇన్ కొలాబరేషన్ విత్ అన్ ఇండియన్ కంపెనీ ఇండియాలోనే తయారు చేయించుదాము అని భారతదేశం యొక్క ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో నిజంగా యుద్ధం వస్తుందంటే ఐ స్టిల్ బిలీవ్ యుద్ధం రాదు. ఎందుకంటే నిజంగా చైనాకి భారత్ మీద దండయాత్ర చేయాలి అని ఉంటే ఇంత తాత్సారం చేయదు. ఇప్పటికే క్వైట్గా ఏప్రిల్ లాస్ట్ వీక్లోనో మే ఫస్ట్ వీక్లోనో అటాక్ చేసేది. ఎలాగైతే 1962 అక్టోబర్ 20న అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చొచ్చుకొచ్చిందో అట్లాగే చేస్తుంది. కానీ ఇంత డిలే చేస్తుందంటే చైనా యొక్క ఉద్దేశం వేరు. ఏమిటి అంటే మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం. ఏమిటా మెసేజ్? మీరు అనుకున్నట్టు ఏదో మావో టైంలో చైనా కాదు. మేము ఇప్పుడు చాలా సంపన్న దేశం. మా ఎకానమీ చాలా స్ట్రాంగ్. మా యొక్క పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవరే కాకుండా మా యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా చాలా పవర్ఫుల్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దేశం ఏషియాలో చైనా తర్వాత భారతదేశమే. ఆ భారతదేశం యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్. అటువంటి భారతదేశాన్నే మేము బెదిరించేసాం అని ఒక మెసేజ్ చెప్పడం కోసమే ఇది. నిజంగా పెద్ద టెరిటరీ ఏదో ఆక్యుపై చేసేసి, ఎలాగో వాళ్ళు చేశారు. 1962లో ఆక్యుపై చేశారు అక్సాయ్ చిన్. అది 36,000 స్క్వేర్ కిలోమీటర్స్. అది ఇంతవరకు ఒక అంగుళం వెనక్కి వాడలేదు. కోర్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఆ రోజుల్లో నేఫా అది ఆక్యుపై చేసిన ఓ 3 నెలల తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో చైనా పర్పస్ ఏమిటి? ఈ కోవిడ్-19 ఈ యొక్క గందరగోళంలో ప్రపంచంలో అందరూ ముని ఉండగా వాళ్ళు సడన్గా వీఆర్ ఎ సూపర్ పవర్, వీఆర్ ఆన్ పార్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, టేక్ నోట్ అని చెప్పడం కోసం ఇదంతా వాళ్ళ యొక్క సన్నాహాలు. అయితే యుద్ధం రాదు, బట్ మనము తయారుగా ఉంటే యుద్ధం రాకుండా ఉండడానికి మరింత ఎక్కువ ప్రాబబిలిటీ. ఎంత మనం ప్రిపేర్డ్గా ఉంటే అంత తక్కువ ఛాన్సెస్ యుద్ధం వచ్చేది. అందువల్లే ఇప్పటికే భారతదేశం యొక్క ఆర్మీ చాలా చోట్ల ఫ్రంట్కి తీసుకెళ్లారు. మళ్ళీ వింటర్ వస్తే మూమెంట్ ఆఫ్ ట్రూప్స్ చాలా కష్టం. అందువల్ల లదాఖ్లోకి చాలామందిని పంపించారు, ఇంకా పంపిస్తూనే ఉన్నారు. అలాగే అరుణాచల్ అటువంటి ప్రదేశాల్లో కూడా చాలా మంది ఆల్రెడీ డిప్లాయ్ అయి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రఫాల్ రావడం చాలా శుభసూచకం. ఇట్ విల్ బూస్ట్ ద మొరాల్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ ఐ హోప్ ఇన్ డ్యూ కోర్స్ మిగిలిన 31 రఫాల్ జెట్స్ కూడా వచ్చేస్తాయి. అంతేకాకుండా ఈ మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా 90 రఫాల్ జెట్లు డసాల్ట్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో తయారు చేస్తారు అని నేను ఆశిస్తున్నాను.